ఈలో ఎంతమంది మంత్రాలయం చూశారు? నేనైతే చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నాను. మొత్తం చేంజ్ అయిపోయింది. ముందుగా ఎంటర్ అవ్వగానే ఈ సర్కిల్లో రాఘవేంద్ర స్వామి ఉంటారు. దాని తర్వాత ఆర్చ్ వస్తుంది అనమాట. ఇది టెంపుల్ మెయిన్ ఆర్చ్ కాదు, బట్ ఆర్చ్ ఉంటుంది అనమాట. టెంపుల్కి వెళ్ళే టైంలో సైడ్లోనే మనకి రైట్ సైడ్లోనే ఇక్కడ రూమ్స్ ఇవ్వడానికి ఇది ఆఫీస్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి టెంపుల్ కి రిలేటెడ్ రూమ్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ అన్ని రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ సాటర్డే సండే చాలా ఫుల్ గా ఉంటాయి. కాకపోతే చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. లాడ్జెస్, హోటల్స్ అండ్ చాలా ఎక్కువ ఉన్నాయి మంత్రాలయంలో. దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిపోతేనే టెంపుల్ ది మెయిన్ ఆర్చ్ వస్తుంది. ఇదే మెయిన్ ఆర్చ్ అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఆ మెయిన్ ఆర్చ్ కి రైట్ సైడ్ లోనే రాఘవేంద్ర స్వామి అండ్ రాముడిది ఒక విగ్రహం లాగా ఉంది. చాలా బాగుంది. అదైతే నేను డేలైట్ లో క్లిక్ చేశాను అనమాట ఈ వీడియో. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చూడండి టెంపుల్ కి నైట్ వ్యూ ఎంత బాగుందో. చాలా బాగుంది. గోల్డ్ కలర్ అండ్ అక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా, అది మెయిన్ టెంపుల్. ఈ సైడ్ అంతా మనకి టెంపుల్ కి రిలేటెడ్ ఆర్కిటెక్చర్ రెడీ చేశారనమాట. అంటే ఒక్కొక్క స్టోరీ బేస్ మీద ఒక్కొక్క ఇమేజ్ ని పెట్టారనమాట అక్కడ. నేను వీకెండ్ లో వచ్చేసరికి ఇంత ఫుల్ గా ఉంది. ఇది ఇంకా చాలా తక్కువ అనమాట. లేట్ నైట్ వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెమైనా తక్కువ ఉన్నారు. ఇంకా ఈవినింగ్ నుంచి అయితే చాలా క్రౌడెడ్ గా ఉన్నది. టైం పడుతుంది అనమాట దర్శనంకి కూడా. ఫుల్ గా ఉంటారు వీకెండ్స్ లో. గురువారం, సాటర్డే అండ్ సండే చాలా మంది వస్తారంట ఇక్కడికి. ఒక్కొక్క పిక్చర్ కింద అది అసలు ఏంటి, ఆ స్టోరీ ఏంటి, ఆ స్టోరీ ఎందుకుంది, అసలు ఏంటి ఫేమస్ ఆ స్టోరీలో అనేది మొత్తం క్లియర్ కట్ గా మెన్షన్ చేశారనమాట. రాఘవేంద్ర స్వామివి ఉన్నాయి, కృష్ణుడివి ఉన్నాయి, శివుడివి ఉన్నాయి, చాలా దేవుడివి, అన్ని దేవుడివి అవతారాలవి ఎంత బాగా పెట్టారో. అసలు చాలా కలర్ఫుల్ గా ఉన్నది. టెంపుల్ ముందు నుంచి ఆర్చ్ వరకు చాలా పెద్ద స్పేస్ ఉంది అనమాట, ఖాళీ ప్లేస్. అక్కడ అందరు అనమాట దేవుడి దగ్గరకు వచ్చి నిద్ర చేద్దాం అనుకుంటారు కదా, వాళ్ళందరూ వచ్చేసి అక్కడ పడుకుంటారు అనమాట. నిద్ర చేసేసి మార్నింగ్ స్నానం చేసేసి దేవుని దర్శించుకొని అయితే వెళ్తారు. ఇక్కడ చూడండి ఎంత ఖాళీగా ఉందో స్పేస్. అండ్ ఆవులు కూడా ఉంటాయన్నమాట. ఎవరేమన్నారు అనమాట. ఇక్కడ చూడండి శివుడిది టెంపుల్ రిలేటెడ్ ఇమేజెస్ అన్ని ఎంత బాగా చేశారో. అసలు ఎవరు చేశారో కానీ చాలా బాగుందన్నమాట. ఎంత కలర్ఫుల్ గా చేశారంటే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి ఒక్కొక్క ఇమేజ్. అండ్ కింద వాటి గురించి స్టోరీస్ ఇట్లా గోల్డ్ ప్లేట్ మీద మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి నాకైతే ఆవులు అంటే చాలా ఇష్టము. చిన్న చిన్నవి, అవి కూడా చిన్న చిన్న ఆవులు అంటే ఎంత బాగుందో. అది తినడం, పడుకుంటున్నాయి, మంచిగా తింటున్నాయి, బొజ్జుంటున్నాయి అనమాట. కదలను కూడా కదలట్లేదు ఏం చేసినా కూడా. ఈ టెంపుల్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే రోజు ఈ లైట్స్ అనేది చేంజ్ చేస్తున్నారంట. ఈ రోజు మేము వెళ్ళాం కదా, అప్పుడు రెడ్ ఉన్నది, ఇంకొక రోజు గ్రీన్, ఇంకొక రోజు ఎల్లో అలా ఉంటుందంట. టెంపుల్ కి రైట్ సైడ్ లోనే మంచాలమ్మ టెంపుల్ ఉంటుంది అనమాట. ఫస్ట్ రాఘవేంద్ర స్వామిని దర్శించుకోకముందే ఈ మంచాలమ్మని అందరూ దర్శించుకొని నెక్స్ట్ రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారంట. ఎందుకంటే ఈమె అంట రాఘవేంద్ర స్వామికి మఠం పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చింది. ఈ మంచాలమ్మ అమ్మవారిని ఇక్కడ గ్రామదేవత అని కూడా అంటారంట. 3 years ఒకసారి ఫెస్టివల్ కూడా ఏదో చేస్తారంట అమ్మకి. ఎంత బాగుంది కదా. అసలు టెంపుల్ ముందే డిస్ప్లేలలో రాఘవేంద్ర స్వామి కనిపిస్తూ ఉంటారు అనమాట. లోపల రాఘవేంద్ర స్వామి, బయట డిస్ప్లేలో ఇలా కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడైనా చూడొచ్చు అనమాట. లోపలంత టైం ఉండదు కదా మనకి. అండ్ బయట నుంచి కూడా మనం స్వామిని బాగా చూసుకోవచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు. టెంపుల్ నుంచి బయటికి రాగానే మొత్తం షాప్సే ఉన్నాయి అండ్ ఫుడ్ స్టాల్స్. అండ్ ఇక్కడ వైశ్య సేవా సంఘం అని సంథింగ్ ఏదో కూడా ఉంది, ఆర్య వైశ్య సేవా సంఘం అని. ఇలా మొత్తం అనమాట, మొత్తం 2 sides ఇటుపక్క అటుపక్క మొత్తం షాప్సే ఉన్నాయి. అమ్మాయిలకి శారీస్ కూడా ఉన్నాయి, అబ్బాయిలకి అయితే పట్టు పంచలు అండ్ కండువా వస్తుంది కదా, అది కూడా ఉందన్నమాట. ఎందుకంటే మంత్రాలయంలో అబ్బాయిలు టెంపుల్లోకి వెళ్ళాలంటే షర్ట్ లేకుండానే వెళ్ళాలన్నమాట. కొంతమంది ఇక్కడ అది పంచ, కండువా ఇక్కడ తీసుకుంటారు షాప్స్ లో. ఫుడ్ అయితే ప్యూర్ వెజ్ దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళినా మంత్రాలయం మొత్తంలో. అండ్ చిన్న చిన్న బజ్జీ షాప్స్ ఇవన్నీ చాలా ఎక్కువ. మేము వెళ్ళేసి ఉగ్గాని బజ్జీ తినేసి వచ్చాము, చాలా బాగున్నది టేస్ట్. నెక్స్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందంట, చిన్నది, చాలా బాగుంటుందంట. అందుకే అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడ కూడా ఆర్చ్ ఉంది. నేను కామన్ గా మంత్రాలయంలో గమనించింది ఏంటంటే ఎక్కడ టెంపుల్ ఉంటే అక్కడ ఆర్చ్ మాత్రం ఉంది. చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దదో, చాలా పెద్దదన్నమాట. అండ్ చల్లగా, సమ్మర్ కదా, చల్లగా ఉండాలని కూలింగ్ పెయింట్ కూడా వేశారు. విగ్రహం ఇంకా రెడీ చేస్తున్నట్టున్నారు, ఇంకా పెయింట్ అవేమీ అవ్వలేదు. కానీ విగ్రహం మాత్రం చాలా పెద్దదన్నమాట, చాలా హైట్ ఉంది. ఇంక ఇది చూసేసుకొని దర్శనం చేసుకొని
కరెక్ట్గా దీనికి ఆపోజిట్ సైడ్లోనే అనమాట, కరెక్ట్గా ఎదురుగా రామూర్తి కూడా ఉంది అనమాట. అది ఇంకా రెడీ అవ్వలేదు, మొన్న అయోధ్య ఇనాగ్రేషన్కి జస్ట్ ఓపెన్ చేశారనమాట. ఇంకా దీనికి వర్క్ అయితే చాలా ఉంది, చాలా వర్క్ చేయాలంట. ఇంకా బాణం ఇవన్నీ రెడీ చేస్తున్నారు. సమ్మర్ కదా, బాడీని హైడ్రేట్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే మేము మధ్యలో చెరుకు రసంది కనిపిస్తే ఇంకా చెరుకు రసం ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, సో బాడీని హైడ్రేట్గా ఉంచుకోండి. అంకుల్ ఇస్తున్నారు అనమాట, కానీ నేను వీడియో మీద కాన్సన్ట్రేషన్తో గ్లాస్ తీసుకోకుండా వీడియో తీసుకుంటా ఉన్నాను. ఫైనల్గా తీసేసుకున్నాను అనమాట. ఫైనల్గా నాకు ఇష్టమైన ప్లేస్కి వచ్చామన్నమాట, గోశాల. ఇక్కడ మంత్రాలయంలో మీకు ఎక్కడ చూసినా గోవులు అయితే కనిపిస్తూనే ఉంటాయి, చాలా ఉన్నాయి. మెయిన్గా ఈ గోశాలలో 1400 కన్నా ఎబో ఉన్నాయంట గోవులంతా. ఆవులు, ఎద్దులు అండ్ దూడలు కూడా ఉన్నాయన్నమాట. చూడండి బుజ్జి బుజ్జి గోవులు ఎంత బాగున్నాయో, నాకైతే చాలా నచ్చేసాయి. చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయన్నమాట. నాకు చిన్న చిన్న ఆవులు అంటే చాలా ఇష్టము, అందుకే నేను ఆడుకుంటున్నాను. ఒక సైడ్ అంతా ఎద్దులు అండ్ దూడలు కూడా ఉన్నాయన్నమాట. వాటర్ సప్లై మాత్రం 24 hours ఉంటుందన్నమాట, ఏ ప్రాబ్లము ఉండకుండా. వీటికైతే ఫుడ్, వాటర్ మాత్రం కంపల్సరీ అనమాట. వీటిని చూసుకోవడానికి చాలా మంది ఇక్కడ వర్క్ కూడా చేస్తారు. చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో. గడ్డి అయితే అంతా ఒక సైడ్ మొత్తం స్టోర్ చేసి పెట్టున్నారు. చాలా మంది ఇక్కడ దానం కూడా ఇస్తారంట, మనకి ఇవ్వాలి అనుకుంటే స్వామికి. అండ్ మంత్రాలయంలో 3 ఇవి గుర్రాలు కూడా ఉన్నాయన్నమాట, క్యూట్గా. ఫైనల్గా నది దగ్గరికి వెళ్తున్నాను. ఇదంతా నదికి వెళ్ళే రూట్ అనమాట. రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం షాప్సే అనమాట, ఎక్కడ చూసినా షాప్సే ఉంటాయి. అండ్ ఇక్కడ మోస్ట్లీ దీపాలు అమ్ముతుంటారనమాట. బట్ ఇయర్ దీపాలు అమ్మట్లేదు, ఎందుకంటే చూసారా నది మొత్తం ఎండిపోయే ఉంది, వాటరే లేదు అసలు నదిలో కొంచెం కూడా. నా ఫ్రెండ్ ఉండేది మంత్రాలయంలోనే అనమాట, వాడు కూడా ఫస్ట్ టైం చూసాడంట. అసలు ఇంతలా నది ఎప్పుడు ఎండిపోలేదంట. చూడండి కంప్లీట్గా డ్రై అయిపోయింది, కొంచెం కూడా వాటర్ లేదనమాట. జస్ట్ ఒక సైడ్ ఇక్కడ ట్యాప్స్ పెట్టారు, అది కూడా ట్యాప్ వాటర్, ఎవరైనా ఫ్రెష్ అయ్యే వాళ్ళు ఉంటారు అని చెప్పేసి. అసలు వాటరే లేదు. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఇయర్. అందరూ చాలా కేర్ఫుల్గా ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు, బాడీని హైడ్రేట్గా కూడా ఉంచుకోండి. మంత్రాలయం వ్లాగ్ అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.